సమంత తన టాటూని మాత్రం తీసేయించుకుంది. ఆల్రెడీ ఆ టాటూ ఇప్పటికే కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంది. దానికి గల కారణం ఏంటి అని చూస్తే అది నాగ చైతన్య అదేవిధంగా సమంత ఇద్దరు కూడా ఒకే సమయంలో వేసుకున్నారు. ఇన్ని రోజులు తీయించుకోకుండా సడన్ గా ఎందుకు? అయితే ఇది చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు కూడా కింద కామెంట్లు పెడుతున్నారు. అంటే వీళ్ళిద్దరికి సంబంధించి డైలీ ఏదో ఒక న్యూస్ ఉంటుంది, ఖచ్చితంగా లేకుండా కూడా సృష్టించి మరి దాన్ని ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ లైఫ్ని పట్టించుకోకపోయినప్పటికీ, ఒకరి గురించి ఒకరు ఆలోచించకపోయినప్పటికీ కూడా నిజంగానే ఆలోచిస్తున్నారేమని మనం ఊహించుకొని మాట్లాడుకుంటాం డైలీ ఇదే. సో మొత్తానికైతే ఇప్పుడు సమంత తన చేతికున్న టాటూని తొలగించుకుంది అని మరొకసారి మళ్ళీ చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో దానికి కారణం కూడా సమంత రీసెంట్గా ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో తన టాటూ మాత్రం కొంచెం కొంచెంగా కనిపించడం జరిగింది. అంటే టాటూ అన్నప్పుడు చాలా థిక్గా బ్లాక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం తొలగించినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత టోటల్గానే రిమూవ్ అయిపోతుంది. సో ఎందుకు ఇదంతా కూడా అని చాలా మంది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నాగ చైతన్య సమంత ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఒకటేసారి ఇద్దరు కూడా దానికి ఒక మీనింగ్ కూడా ఉందంట, ఫర్ ఎవర్ అని. సో ఇద్దరు ఒకేసారి ఫర్ ఎవర్ లవ్ అనే విధంగా వేయించుకున్నారు అనుకున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు విడిపోయారు. ఇక్కడ నాగ చైతన్య ఆల్రెడీ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో మరి సమంత కూడా చాలా మందితోనే రిలేషన్షిప్ ఈయన చాలా మంది అంటున్నారు, కాకపోతే ఇక్కడ కూడా అఫీషియల్గా కనిపించలేదు. సో మొత్తానికైతే ఇప్పుడు టాటూని తొలగించుకుంది. ఎందుకు తొలగించుకుంది అంటే, సమంత గారు మీరు ఇక మీదట మీ లైఫ్లో ఎవరైనా ప్రేమిస్తే దాని గుర్తుగా ఈ విధంగా టాటూలు వేయించుకోకండి. ఇదే కాకుండా సాయి చెప్పినట్టు తినే కాదు, ఫ్యాన్స్ ఇప్పటికీ లైక్ లాస్ట్ టైం దీపికా పదుకోన్ అండ్ రణబీర్ కపూర్ రిలేషన్లో ఉన్నప్పుడు తన నెక్ పైన ఆర్కే అని రాయించుకుంది. సో తనకి దానితోనే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ టాటూని తీయించుకోవడానికి తను చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. బికాస్ కొన్ని టాటూస్ ఎట్లా అంటే మీరు ఎంత చేసినా కూడా అదొక మార్క్ లాగా ఉండిపోతుంది. సో అట్లా హీరోయిన్స్ ఈ మధ్య ఏం చేస్తారంటే, ఒక 1 month రిలేషన్షిప్లోకి రాగానే టాటూస్ వేయించుకోవడం, ఇద్దరు పేర్లు రాయించుకోవడం, ఇదంతా కొన్ని రోజులు ఆపేస్తే బెటర్. బికాస్ ఇప్పుడు ఆఖరికి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఉంటారన్న గ్యారంటీ లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఒక పర్మనెంట్ థింగ్స్ని లైఫ్లోకి తీసుకురాకుండా ఉంటే బెటర్. లైక్ పిల్లలైనా సరే, అంటే ఇన్ కేస్ మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేన పిల్లలైనా సరే, ఈ టాటూస్ అయినా సరే, ఇవన్నీ తీసుకురాకుండా ఉంటే ఫర్దర్లో ఎట్లా అంటే, ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టుకొని పెళ్ళయింది కదా తీసేసింది ఇంకా మొత్తానికి మర్చిపోయింది అన్నట్టుగా అది కావాలని ఫ్యాన్స్లో అటు కొంచెం నెగిటివిటీని మూట కట్టుకుంటుంది సమంత మాత్రం. తను ఎంత మంచి సినిమాలు చేసినా ఏం చేసినా కూడా నాగ చైతన్యం విడిపోయిన తర్వాత ఎక్కువ మట్టుకు నెగిటివిటీ తన పైనే వచ్చిందనమాట. సో చూద్దాం మరి ఇప్పుడు నాగ చైతన్యం కూడా తీయించేసుకుంటాడేమో మరి, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి అనుకొని వేయించుకున్నారు అనమాట. ఫర్ ఎవర్ లైఫ్ అని సంథింగ్ ఉంటుంది దాని మీనింగ్. సో లైక్ వీస్ రివర్స్లో ఉంటాయన్నమాట. సో దానికి అదే మీనింగ్ అని చెప్పేసి అప్పట్లో మేమిద్దరం అనుకొని వేసుకున్నామని చెప్పారు. మరి శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఏమైనా తీసేస్తారా ఆ టాటూని అనేది చూద్దాం మరి.